హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనలను ప్రేమించి ఆయన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవునితో సహవాసం చేసే ధన్యత మనకు అనుగ్రహించిన దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగముగా పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచన భాగములో మనం చూసినట్లయితే, నా సఖి నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు, టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. చాలా అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్య భాగములో మనం చూస్తే 13వ వచనములో కూడా మనం చూసినట్లయితే, షూలమ్మతి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము. షూలమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహానయీము నాటకమంతా వింతైనదా? అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ భాగముగా తిమోతీలకు రాసిన మొదటి పత్రిక, తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము, అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్య భాగములో మనం చూస్తే స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు మనం ఈ వచ్చిన భాగాల్లో చూస్తూ ఉంటున్నాము. స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు. అలాగే పరమగీతములోను వాక్య భాగానికి తిమోతికి పౌలు ఇచ్చిన హెచ్చరికలకు ఎంతైనా ఇక్కడ మనకి తేడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు వాక్యములో చూసినట్లయితే సొలొమోనును ఎంత జ్ఞానం సంపద ఉన్నప్పటికీ అతని జీవితము మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్య భాగాలలో ఆయన జీవితము విషాదాంతమైనదిగా మనకి ఆయన గురించి మనం చూస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అతడు వేసినటువంటి తప్పటడుగు ఏంటంటే స్త్రీల విషయంలోనే అని మనకంత వాక్యములో తెలియపరచబడుతూ ఉంటుంది. ఆయన వేసిన తప్పటడుగు ఏంటంటే స్త్రీల విషయంలోనే. అలాగే ఇది అతని నైతిక విలువలను కూలద్రోయడమే కాకుండా అన్య దేవతారాధనకు నడిపించిందిగా కూడా మనకి ఈ వాక్య భాగాలలో ఆయన గురించి మనకి అర్థమవుతూ ఉంటుంది. సొలొమోను పతనమైన ఫలితాలు అతని కుమారుడు రెహబాము పాలనలో పక్వానికి వచ్చాయని కూడా మనకి వాక్యాల్లో తెలుసు. ఆ ఫలితాల ప్రభావం అనేక తరాలు ఏమైందంటే నిలిచిపోయిందనమాట. ఆ ఫలితాల ప్రభావము ఏమైందంటే అనేక తరాలు నిలిచిపోయింది. సొలొమోను వ్రాసిన పరమగీతం ఒక చక్కని షునేమి, ఒక పిల్ల కథ అన్నమాట. ఈ సొలొమోను వ్రాసిన పరమగీతం ఒక గొల్ల యువకుని ఆమె వివాహం ఆడవలసి ఉంది. అయితే సొలొమోను ప్రలోభాలకు ఆమె ఏమాత్రము కూడా లొంగలేదు. మనం చూస్తే తన ప్రియుడు పట్ల ఉన్న ప్రేమకే ఆమె కట్టుబడి ఉండిపోయిందనమాట. తన ప్రియుడు పట్ల ఉన్నటువంటి ప్రేమకే ఆమె కట్టుబడి ఉండిపోయింది. కామాతురతను ఖండిస్తూ పవిత్రము సంపూర్ణము అయిన
ప్రేమకు నీరాజనము ఇచ్చేదే ఈ పరమగీతమని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్య భాగములో దేవుని వాక్యం మనం చూసాం కదా. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఏమని వ్రాయబడి ఉంది అక్కడ? నా సఖి, నీవు తిరసా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు, నీ కనుదృష్టి నా మీద ఉంచకుము, అది నన్ను వశపరుచుకొనును. నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి, నీ పలువరస కత్తెర వేయబడినవి, కడుగబడి అప్పుడే పైకి వచ్చినవి యునై, జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను పలికిన ముఖస్తుతి పాటలు, ఆమె వాటిని తిప్పికొట్టిందనమాట. అందుకేనేమో సొలొమోను ఈమెను సైన్యహిత సమభేకర రూపిణి అంటున్నాడు. ఏమంటున్నాడు? సైన్యహిత సమభేకర రూపిణి అన్నాడు. ఒక పల్లెటూరు అతని యుక్తులకు ఏమాత్రము కూడా లొంగలేదు. అటువంటి కల్లా కపటము ఎరుగని మనస్సును లొంగ తీసుకోవడం సొలొమోనును భయంకరమైన సైన్యముతో పోరాడటం లాగా అనిపించిందనమాట. 11, 12 వచనాలలో మనం చూస్తే, లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవల్లులు చిగిర్చెనో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని, తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకొంటిని అని ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. ఈ 11, 12 వచనాలలో ఆ అమ్మాయి తాను రాజుకు బందీగా చిక్కడం, అతని కోరికను తాను ప్రతిఘటించటం గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ 13వ వచనంలో, షూలమ్మతి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీరా చూచుటకై తిరిగి రమ్ము, షూలమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహనయీము నాటకమంతా వింతైనదా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి విచ్చలవిడి కామేచ్ఛకు విరుద్ధముగా స్త్రీల పట్ల ఒక క్రైస్తవ దృక్పథం కలిగి ఉండమని పౌలు తిమోతికి చెప్తూ ఉంటున్నాడన్నమాట. మొదటి తిమోతిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 2వ వచనము ఈ భావాన్ని 2 మాటలలో చెప్పవచ్చు అన్నమాట. 2వ వచనములో, అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. అంటే వారని వీరని నీవు చూడటానికి వీల్లేదు. ఏం చేయాలంట? వారిని పూర్ణ పవిత్రతతో ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలి? హెచ్చరించాలి అని చెప్పి ఈ భావాన్ని 2 మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పవిత్రత, గౌరవం స్త్రీ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. పవిత్రత, గౌరవం స్త్రీ అని. పురుషుల ప్రవర్తనకు, ముఖ్యముగా యువకుల ప్రవర్తనకు సంబంధించినటువంటి కట్టుబాట్లు, అలాగే ఒక సంస్కృతికి మరొక సంస్కృతికి మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక తరము నుంచి మరొక తరానికి వెళ్ళేసరికి, లేదంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి రీతిని ఇంకొక ప్రాంతానికి వెళ్ళేసరికి ఏమవుతుంది? కట్టుబాట్లు అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్ని సమాజాలకు సరిపోయేటువంటి ఆదేశ సూత్రాలను బైబిల్ ఇక్కడ మనకు తెలియజేస్తుంది.
ఒకవేళ కట్టుబాట్లు అనేవి లేదంటే ఒక భాష అనేది ఒక ప్రాంతమును బట్టి ఉండవచ్చేమో, కానీ ప్రతి సమాజానికి సరిపోయేటువంటి ఆదేశమైన సూత్రాలు ఇక్కడ బైబిల్ భాగంలో మనకి తెలియజేస్తూ ఉంటుంది. మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో గౌరవం, పవిత్రత వంటి విలువలకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక గడ్డిపోచ విలువ కూడా కనిపించట్లేదు ఈ కాలంలో మనం చూస్తే. అలాగే మనం చూస్తే విశ్వాసులు బైబిల్ ప్రమాణాల విషయంలో దృఢంగా నిలిచి ఈ నిర్దేవ లోకము దరిచేరనీయకుండా ఏం చేయాలి అంటే, ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? జాగ్రత్త పడుతూ ఉండాలి. పెద్దల పట్ల గౌరవ భావాన్ని, అలాగే స్త్రీ పురుషులలో ఒకరి పట్ల ఒకరికి ఉండవలసినటువంటి దృక్పథాన్ని పౌలు ఒకే చోట చెప్పటం మనం గమనించాలన్నమాట. ఒకే చోట చెప్పటం గమనించాలి. చిన్నవారు ఆత్మీయ దృష్టి గల పెద్దవాళ్ళ జ్ఞానానికి, అనుభవానికి తగిన మన్నన చూపాలి. అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ సంబంధాల విషయంలో దేవుని హస్తము ఎన్నడూ మనపై ఉండాలి అని మనం ఏం చేయాలన్నమాట? ప్రార్థిస్తూ ఉండాలి. మనం అలాగే చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రికలోని 5వ అధ్యాయంలో 1 నుంచి 2 వచనాలు మనం చూసాము. అలాగే ఇక్కడ చూసినట్లయితే పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. దేవుని వాక్యములో మనం చూస్తే ప్రేమ మరణమంత బలవంతమైనదంట. అలాగే మనం చూస్తే ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు అగ్ని జ్వాల సమములు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అది యెహోవా పుట్టించు జ్వాల. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే 16వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. ఏం చేయాలంట? మన పెదవులు ఎప్పుడు కూడా యథార్థమైన మాటలు పలకాలంట. అప్పుడే దేవుడు వాక్యములు అంటుంది కదా, నా అంతరింద్రియములు ఆనందించును అని వ్రాయబడుచు ఉంటుంది. అలాగే మనం చూస్తే 18వ వచనములో చూస్తే, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. 22వ వచనము వరకు మనం చూసినట్లయితే, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. హల్లెలూయా. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములో మనం ఏం చేయాలి అంటే, మొదటగా మనం చూస్తేనేమో దేవుని వాక్యములో మనకేం తెలియజేయబడిందంటే, స్త్రీ పురుషుల మధ్య సంబంధాల గురించి మనం ఈ మాటలన్నీ
తెలుసుకున్నాం. స్త్రీ పురుషుల మధ్య సంబంధాల గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యములో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును అంటుంది. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అంటుంది. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అంటుంది. మనం చూస్తే అంటే మనుషులుగా ఈ లోకములో వారు ఏ స్థితిలో ఉన్న వారికి ఒక కోరికలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యములో ఏమంటుంది అంటే ప్రతి ఒక్కరూ కూడా తిమోతేయులకు రాసిన పత్రికలో చదివాం కదా, ఆ రీతిగా ఏం చేయాలంటే కోరికలను అదుపులో ఉంచుకోవాలి. ఏం చేయాలి? కోరికలను అదుపులో ఉంచుకోవడం అన్నమాట. దేవుని వాక్యములో చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో చూస్తే చాలా విషయాలు మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా, ఇతరులకు నేను అపోస్తుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తుడనై ఉన్నాను, ప్రభువునందు నా అపోస్తులత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా, నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే, తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా, తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా, మరియు పని చేయకుండుటకు నేను బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు, ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నావా, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా, కళ్ళము త్రొక్కించుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, దేవుడు మనలను చేసిన పద్ధతిలోనే మనము సహజంగా కొన్ని కోరికలు లేక ఆశలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే తిండి కోసము, కామపరమైన పొందు కోసము, తిండి కోసము, కామపరమైన పొందు కోసము, ఇలా ఎన్నెన్నో సహజ సిద్ధమైన కోరికలు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ న్యాయమైనవే, కానీ వీటిలో అదుపులో ఉంచుకుని క్రమబద్ధం చేసుకోవడం చాలా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి విశ్వాసికి కూడా అవసరమని చెప్పి దేవుని వాక్యము మనతో మాట్లాడుచు ఉంది. వెర్రి తలలు వేసిన ఏ కోరికైనా పాపానికి ఏం చేస్తుంది? అది దారి తీస్తుంది. అవునా? అది ఏ కోరికైనా అంటే వెర్రి తలలు వేసినటువంటి, వెర్రిగా ఆలోచించేటువంటిది అనమాట. అది ఏ కోరికైనా అది ఎక్కడికి దారి తీస్తుంది? పాపానికి దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదుపు తప్పిన భోజన ప్రియత్వం వాక్యములు ఏమని ఉంది? తిండిపోతుతనానికి అని రాయబడి ఉంది. అవునా? తిండిపోతుతనానికి. అది ఎక్కడికి నడిపిస్తుంది అంటే రోగాలకు నడిపిస్తుంది. అలాగే కామపరమైన వాంఛలను శాసించిన మేరకు కళ్ళు వేసి బిగించాలన్నమాట. అలాంటి వాంఛ నీకు వస్తుంది అంటే దాన్ని ఏం చేయాలి? అలా బిగించాలి, కళ్ళెము వేసి బిగించాలి. అంతేకాని ఆ కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి కళ్ళెం పెడితే ఉపయోగం ఏముంది? అవును కదా. కామపరముగా ఉన్నటువంటి ప్రతిదానికి కూడా మనం ఏం చేయాలి? కళ్ళెము వేసి దానిని బిగించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో పౌలు ప్రస్తావన ఇదే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు ప్రస్తావన ఇదే. కామపరమైన అవినీతి కొరింథీ సంఘములో ఎక్కువగా ఉంది, నీటి ఆధునిక ప్రపంచంలోనూ కూడా అంతే అని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. అయితే దేవుడు ఈ కోరికను ఒక ప్రత్యేక ప్రయోజనార్థం కలుగజేశాడు. కాబట్టి ఈ కోరికను తీర్చుకోవడానికి వివాహము అనే ఒక నిర్దిష్టమైన పరిధిని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడనమాట.
ఈ వివాహం అనేది ఏర్పాటు చేయబడటానికి కారణము అదే అని చెప్పి మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ వచనంలో చెప్పిన సూత్రాలను జాగ్రత్తగా గమనించండి. ఒకరికి ఒకరంటే ఎక్కువ మంది భార్యలు లేక భర్తలు ఉండటం నిషేధము అని. ఒకరికి ఒకరంటే అర్థమవుతుంది కదా, ఎక్కువ మంది భార్యలు లేక భర్తలు ఉండటము నిషేధము అని. క్రైస్తవ కట్టుబాటు ఇదేనమాట. ఏంటది? ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య. అది క్రైస్తవ సమాజానికి ఒక కట్టుబాటు అన్నమాట. మనిషికి ఒకే భార్య ఉండాలి, ఒక స్త్రీకి ఒకే భర్త ఉండాలి. ఇక్కడ పౌలు ఆ జన్మ బ్రహ్మచర్యం కూడా దైవ సమ్మతమైన క్రైస్తవ ప్రత్యాయనం అని చెప్పి ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. 1వ వచనం నుంచి 8వ వచనం వరకు దీనిని బట్టి ఒక వ్యక్తి పెళ్లి కాకుండా ఉండిపోవడం దేవుని సంకల్పమై ఉండవచ్చునని గ్రహించాలి. అయితే బ్రహ్మచర్యం స్వీకరించి పవిత్రంగా ఒంటరి జీవితం గడపటం చేత కాకపోతే అది దుర్మార్గం అవుతుందని చెప్పి వాక్యం రాయబడుతుంది. పౌలు భక్తుడు చక్కగా ఈ కొరింథీ పత్రికల్లో వివాహాల గురించి వ్రాశారు, స్త్రీ గురించి, పురుషుడి గురించి. అంటే నువ్వు జాగ్రత్తగా పవిత్రంగా ఉండగలిగితే నువ్వు చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ విషయంలో అలాగూ నీవు బ్రహ్మచర్యంగా ఉండి అపవిత్రంగా ఉంటే అది తప్పు. ఉండలేనప్పుడు నువ్వు వివాహం చేసుకోవటం తప్పేమీ కాదు, వివాహం చేసుకోవచ్చు. కానీ ఒక స్త్రీకి ఒక భర్తే ఉండాలి, ఒక భర్తకు ఒక భార్య మాత్రమే ఉండాలి అని వాక్యము స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. 4-5 వచనాలు కుటుంబ జీవనాన్ని గురించిన ప్రధాన విషయం ఉందన్నమాట. భార్య భర్తలు ఏకదేహులై ఉండాలని ఈ కలయికలో మాత్రమే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, నెరవేర్చుకోవాలని ఉందన్నమాట. అంటే వారి కోరికలు ఇచ్చలు ఏవైనా సరే ఏం చేయాలన్నమాట, భార్యాభర్తలు ఏకదేహముతో అంటే ఏక మనస్సుతో వారిద్దరూ ఒకే శరీరము అని. కాబట్టి ఈ కలయికలో మాత్రమే వారు నెరవేర్చుకోవాలని ఉంది. అంటే భార్యాభర్తలు దీర్ఘకాలము విడివిడిగా ఉండకూడదన్నమాట. అర్థమవుతుందా? దీర్ఘకాలంగా విడివిడిగా ఉండటానికి వీల్లేదు. అలా ఉంటే ఏమవుతుంది, కొన్ని అపార్థాలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు వారికి ఉన్న పవిత్రత వారు పోగొట్టుకుంటూ ఉంటారు. కనుక దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయటానికి వీల్లేదు. హల్లెలూయా. ఇది మంచిది కాదనమాట. ఈ రోజుల్లో భార్యాభర్తలు వేరు వేరు చోట్ల ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటున్నారు. మనందరికి తెలుసు కదా, ఒకరు ఒక చోట ఉంటే మరొకరు ఒక చోట ఉంటున్నారు. వేరు వేరు చోట్ల ఉద్యోగాలు చేసుకుంటూ ఉండడం తరచుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. అంటే వారిలో ఒకరినొకరు అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకరి మీద ఒకరికి అనుమానాలు వచ్చేవారు చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు క్రైస్తవ కుటుంబం పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేరాలంటే ఎలాగైనా వీలు చేసుకుని భార్యాభర్తలు ఒకే చోట ఉండటము అనుసరణీయమని చెప్పి నేను మీకు తెలియచేస్తున్నాను. మన కోరికలను దేవుని మహిమ నిమిత్తము అదుపులో ఉంచడానికి ఆయన చాలినంత సామర్థ్యం మనకు ఇచ్చాడు. శోధన సమయంలో మనకు చాలినంత దేవుని కృప తోడుగా ఉంటుందని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, గుర్తుంచుకుంటూ ఉండాలి. 10వ వచనంలో 10వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. 13వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. అంటే దేవుడు ఏం చేస్తున్నారంట, మనకి చెప్పాలి. ఏం చేస్తున్నాడు? శోధన సమయంలో మనకు చాలినంత దేవుని కృప
తోడుగా ఉంచుతున్నాడు. కాబట్టి తోడుగా ఉంటుందని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు గుర్తుంచుకోవాలి. అందుకని మనం భయపడటానికి వీల్లేదు. క్రమబద్ధమైన బ్రతుకులు గడుపుతూ ప్రభువుకు సాక్ష్యార్థముగా ఉండేందుకు కావలసిన కృప కొరకు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూడండి 7వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యం తెలియచేస్తుంది కదా, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. ప్రతివానికి ఎవరు ఉండాలంట? సొంత భార్య ఉండవలెను. 5వ వచనములో చూడండి, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపుకోలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. చూడండి, ఏం చేయకూడదంట? వారు ఎడబాయకుండా ఉండాలంట. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఉండొచ్చు. సమ్మతి చొప్పున అదైనా అంటే ఇష్టము చొప్పున మాత్రమే ఉండొచ్చు. అంతేగాని అది తప్ప మీరు ఎడబాసి ఉండటానికి వీల్లేదు అని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఇంకొక వచనములో మనం చూస్తే 39వ వచనములో చూస్తే, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వానిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. అర్థమైందా? ఏం చేయకూడదంట? భర్తకు భార్యకు ఏమై ఉన్నారంట? బ్రతికి ఉన్నంత కాలము ఒకరికొకరు బద్ధులై ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని నీకంటే నేనని చెప్పి హెచ్చించుకోవటానికి వీల్లేదు. ఒకరికొకరు ఏమై ఉండాలంట? బద్ధులై ఉండాలి. ఒకరికొకరు లోబడి ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో ఒక విషయం తెలియచేయబడద్ది. హెబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 4వ వచనములు ఏమని ఉంది అక్కడ? వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండాలంట. అలా ఉండాలంట వివాహం అన్ని విషయాలలో. దీనిని మనం ఏం చేయకూడదు? చులకన చేయకూడదు. దీనిని అన్నడు కూడా మనము చులకన చేయటానికి వీల్లేదు అని నేను మీకు తెలియచేస్తున్నాను. అందుకని కోరికలను ఏం చేయాలంట? ప్రతి ఒక్కరూ కూడా భార్య అయినా భర్త అయినా అదుపులో ఉంచుకోవాలి. భార్యకు భర్త, భర్తకు భార్య బద్ధులై ఉండాలి. కానీ కోరికలతో ఒకరినొకరు విడిపోయి దేవుని నామానికి అవమానకరముగా ఉండటానికి వీల్లేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. 3వదిగా మనం చూస్తే వ్యభిచారము ఎందువలన తప్పు? వ్యభిచారము ఎందువలన తప్పు? చూడండి, వాక్యములో సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనములో మనం చూస్తే, ఉరియా భార్య తన భర్తయగు ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను అని వ్రాయబడి ఉంది. ఏమని ఉంది ఇక్కడ? ఉరియా భార్య ఏం చేసిందంట? తన భర్తయగు ఉరియా హతమైన సంగతి అంటే చనిపోయిన సంగతి తెలుసుకుందంట. తెలుసుకుని భర్త విషయంలో ఆమె ఏం చేసింది? అంగలార్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అలాగే 12:7లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాతాను దావీదును చూసి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతి నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరుని నీకు అనుగ్రహించాను కదా అని నాతాను ప్రవక్త వెళ్ళి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, వ్యభిచారము చేయకూడదు అన్న 7వ ఆజ్ఞను మేరడం అన్నది యూదులను భయకంపితులను చేసే సంగతి అన్నమాట. ఇది
ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. ఎన్నో ఆజ్ఞ అది? 7వ ఆజ్ఞ. 7వ ఆజ్ఞ ఏమై ఉన్నదంటే వ్యభిచారము చేయకూడదు. చూడండి, ఈ ఆజ్ఞను ఒకవేళ ఆ కాలములో యూదులకు ఒక భయం అంటది మీరితే. యూదులలో ఈ ఆజ్ఞను ఏం చేసేవారు అన్నమాట, ఎవరైనా మీరితే భయపడుతూ ఉండేవారు. కాబట్టి ఈ మేరడం అన్నది యూదులను భయకంపితులను చేసేటువంటి సంగతి ఉన్నది. వ్యభిచార పాపానికి శిక్ష కఠినమైనదన్నమాట. ఆ శిక్ష ఏమై ఉంది? కఠినమైన శిక్ష వేసేవారు ఆ కాలంలో. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ పురుషులిద్దరికీ మరణశిక్ష విధించేవారు అన్నమాట. వారికి ఏం చేసేవారు? మరణశిక్ష విధించేవారు. వాక్యములో మనం చూస్తే లేవియా కాండము 20వ అధ్యాయము 10వ వచనములో పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను. ఆనాడు ఉన్నటువంటి యూదులకు వేసేటువంటి శిక్ష. అంటే వ్యభిచారము ఎందువల్ల తప్పు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, వ్యభిచారము చేసినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఆ కాలంలో ఏం చేసేవారు అన్నమాట, మరణశిక్ష విధించేవారు. అలాగే మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే అక్కడ ఏమని ఉంది? వ్యభిచారింపకూడదు అని వ్రాయబడి ఉంది. అయితే ప్రవక్తల హెచ్చరికలు గద్దింపులను బట్టి చూస్తే వ్యభిచారం ఆ కాలములో అతి సామాన్యమైన పాపమయ్యింది. ఆ కాలంలో ఏమైందనమాట? వ్యభిచారము అతి సామాన్యమైనటువంటి పాపమయ్యింది. కాబట్టి చట్టబద్ధమైన శిక్ష ఎన్నడూ అమలుపరిచినట్టు కనిపించదు. ఇక్కడ మహారాజు దావీదు హిత్తీ జాతీయుడైన ఉరియా భార్య బత్షెబాతో సిగ్గుమాలి చేసినటువంటి వ్యభిచారము గురించి, దానిని దాచి ఉంచేందుకు పాల్పడిన విషయం గురించి మనం చదువుకున్నాం. అవునా? కాబట్టి మానవ జీవితంలోని మూల సూత్రం ఒక మనిషికి దేవునితో ఉన్న సంబంధం, తరువాత తన సాటి వారితో ఉన్నటువంటి సంబంధాలు. సమాజానికి పునాది ఏంటంటే ఒక కుటుంబం అన్నమాట. సమాజానికి పునాది ఏమై ఉంది? ఒక కుటుంబం. కాబట్టి బైబిల్ ఆరంభంలో కుటుంబ పవిత్రత గురించి చెప్పబడింది. అసలు బైబిల్ ఆరంభంలో దేని గురించి చెప్పబడింది? ఒక కుటుంబ పవిత్రత. కుటుంబం అంటే పవిత్రముగా ఉండాలి. కాబట్టి ఈ పవిత్రత గురించి చెప్పబడింది. దేవుడు తన స్వరూపమందు ఎవరిని చేశారు? నరుని చేశారు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను ఇంకా పురుషుని గాను వారిని ఎవరి స్వరూపమందు? దేవుని స్వరూపమందు స్త్రీని గాను పురుషుని గాను నిర్మించి సృజించారు. భార్యాభర్తల ఐక్యత దేవునిలోని ఏకభావానికి సంకేతము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఐక్యతను భంగం చేసేది ఏదైనా దేవునికి విరుద్ధముగా పాపమే అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఐక్యత దేవుడు ఏర్పరిచినటువంటి బంధానికి విరుద్ధముగా ఏమవుతుందన్నమాట? పాపమే అని చూస్తున్నాం. అంతేకాకుండా వ్యక్తులకు, కుటుంబానికి, సమాజానికి విరుద్ధముగా అది పాపమే. అది వ్యక్తికైనా అంటే పర్సనల్గా ఎవరికైనా, అలాగే కుటుంబానికైనా, ఏ విధముగా మనం చూసినా కానీ అదేమై ఉంటుంది? వ్యభిచారము పాపమై ఉంటుంది. అది పాపమే. పెళ్ళికి ముందు అలాగే తరువాత కూడా, పెళ్ళికి ముందు అలాగే తరువాత కూడా లైంగిక స్వేచ్ఛ అనేది కుటుంబాన్ని, కుటుంబ బంధాల్లోని బాధ్యతను కాలదన్నటమే అవుతున్నదని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేకులకు మన కుటుంబంలో మనం ఏం చేయాలి? నేర్పించాలి. ఇది ఎవరైతే నేర్చుకుంటారో కుటుంబ బంధము, బాంధవ్యము, పవిత్రత అనేది వారిలో ఎలా ఉంటుందంటే ఒక మూల స్తంభములాగా ఉంటుందన్నమాట.
అంటే దాని నుంచి ఎవరు కూడా వేరెవ్వరు ఎక్కడ కూడా మరలా తిరిగి ఆ కుటుంబానికి ఒక మాట అయినా రావటానికి వీలు లేకుండా వారు జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. అంతేకాకుండా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములో మనం చూస్తే వ్యక్తులకు కుటుంబానికి సమాజానికి విరుద్ధముగా అది పాపమే అవుతుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ పాతబడిపోయి అలాగే శిథిలమైపోతూ ఉన్నదని ఆధునిక తత్వం మనకి చెబుతూ ఉంటుంది. కుటుంబ వ్యవస్థ ఏమైపోతుందంట, పాతబడిపోతూ ఉంటుంది, శిథిలమైపోతూ ఉన్నదని చెప్పి ఆధునిక తత్వం మనకేం చేస్తుంది, ఎప్పుడు కూడా మనకి చెబుతూనే ఉంటుంది. చెప్తామంటే ఎవరు చెప్తారండి? వాక్యమే. హల్లెలూయా. బైబిల్ చెప్తూ ఉంటుంది. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ ప్రమాణాలన్నిటికీ ఇది పూర్తిగా వ్యతిరేకమని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబ వ్యవస్థ పతనమైన నాడు నాగరికత ఏమైపోతుంది? మట్టిపాలు అవుతుందా లేదా? మట్టిపాలు అయిపోతుంది. కనుక చరిత్ర ఏం చెప్తుందంటే అషూరు, గ్రీకు, రోమా సామ్రాజ్య పతనాలు ఇందుకు సాదృశ్యాలు అంట. మనం అన్నీ బైబిల్లో గురించే చెప్పుకుంటున్నాం. అషూరు, గ్రీకు, రోమా సామ్రాజ్య పతనాలు ఇందుకు సాదృశ్యాలు. ఎందుకు సాదృశ్యం అంటే పాపము, వ్యభిచారము. కాబట్టి దావీదు కుటుంబంలో అస్థిరత, పాపము అనేక తరాల వరకు ఇష్టారాజ్యముగా ఏలడానికి కారణము ఇక్కడ దావీదు వేసిన తప్పటడుగే. తన కుటుంబంలో అనేక తరాలుగా దేవుడు శపించాడనమాట. ఇక అలా ఉండటానికి కారణం ఏంటి అంటే దావీదు వేసినటువంటి తప్పటడుగని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదులో ఉన్న ఈ బలహీనతే సొలొమోనులో కనిపించింది. ఎంత చెప్పాల్సి వచ్చింది. దావీదులో ఉన్న ఈ బలహీనతే ఎవరిలో కనిపిస్తుంది? ఇప్పుడు సొలొమోనులో కూడా కనిపించింది. దావీదు చేసినటువంటి పాపం అతన్నే గాక అతని కుటుంబాన్ని, ఇంకా మనం చూస్తే జాతి మొత్తాన్ని కూడా, అతని కుటుంబాన్ని ఇంకా జాతి మొత్తాన్ని చెరలోకి పోయేలాగా చేసిందనమాట. కాబట్టి వ్యభిచారం పాపం పట్ల భరించరానంత భయం అని చెప్పి సిగ్గు మనలో కలిగించాలని దేవుని దగ్గర మనం ప్రార్థించాలని ఎప్పుడు కూడా కోరుకోండి. అలాంటి స్థితిలోనికి నేను కానీ నా కుటుంబం కానీ వెళ్ళకూడదు. ప్రభువా, వ్యభిచారం ఎంత ఘోరమైన పాపం అని చెప్పి గుర్తుంచుకుని ఏం చేయాలి? ఎప్పుడు కూడా దేవుని దగ్గర మనము అలాంటి ఇచ్చలు కోరికలు నాకు రాకుండా చెయ్యి ప్రభు అని చెప్పి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సామెతల గ్రంథములో దేవుని వాక్యములో మనం చూస్తే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనములో జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. జారత్వము జరిగించువాడు ఏమై ఉన్నాడంట? బుద్ధిశూన్యుడంట. కేవలము ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడై ఉన్నాడు. అంటే స్వనాశనం అంటే తన నాశనమును తనే తెచ్చుకుంటున్నాడు అనమాట. మత్తయి సువార్తలో మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము దేవుని వాక్యములో 28వ వచనములో మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. వ్యభిచారం అంటే ఇక్కడ మనకు తెలియజేస్తుంది పాపము చేస్తేనే కాదంట. ఎవరైతే మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తారో ఆ చూచు ప్రతివాడు కూడా, అంటే తన మనసులో ఎప్పుడైతే ఆలోచన ఒక స్త్రీని చూసినప్పుడు వస్తుందో అప్పుడే ఏం చేసినట్టంట? ఆమెతో వ్యభిచారము చేసినట్టంట. కాబట్టి దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. సమూయేలుకు రాసినటువంటి 2వ గ్రంథములో మనం చూస్తే సమూయేలుకు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము
4వ వచనంలో చూస్తే, అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. అర్థమైంది కదా, ఇది మనకు తెలుసు కదా. దావీదు గురించి నాతాను ప్రవక్త చేస్తున్నటువంటి హెచ్చరిక ఉన్నదనమాట. తనకు చాలా ఉన్నాయంట, కానీ మార్గదర్శకుడు వచ్చాడంట. అతడు ఐశ్వర్యవంతుడని తన ఇంటికి వస్తే ఏం చేశాడంట, తన యొద్ద ఉన్నటువంటి గొర్రెలలో కానీ గొడ్లలో కానీ ఏది ముట్టుకోకుండా ఏం చేస్తున్నాడండి, దరిద్రుని యొక్క గొర్రె పిల్లను పట్టుకుని వచ్చిన వానికి ఆయత్తము చేశాడంట. ఇప్పుడు ఇదేంటి, పాపమా కాదా? పాపమే. చూడండి, దేవుని వాక్యములు ఇంకా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, ఇదేమి మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు ఏం చేస్తున్నారంట, జారచోర క్రియలను నరహత్యను చేస్తూ ఉంటున్నారు. అంటే చేసిన పాపమును కప్పిపుచ్చుకోవటానికి తిరిగి మరలా ఏం చేస్తున్నారు, నరహత్య చేస్తూ ఉంటున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవునికి ఇష్టమైనదా? కానే కాదు. కాబట్టి మనము అలాంటి స్థితిలో ఉండటానికి వీల్లేదని చెప్పి దేవుని వాక్యం ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుచూ ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను వస్తాయంట. లోపల నుండి అంటే మనుషుని యొక్క హృదయములో నుంచి పుడతాయంట. ఏమేం పుడుతున్నాయి? దురాలోచనలు. దురాలోచనలు అంటే ఏంటవి? చేసిన పాపాలని కప్పిపుచ్చుకోవటానికి ఆలోచన, మళ్ళీ అదే దురాలోచన. అంటే నీ ఎదుటి వారిని ఏ విధముగా నీవు నాశనము చేయాలని ఆలోచిస్తే దురాలోచన కదా. అలాగే చేసిన పాపమును కప్పిపుచ్చుకోవాలని చేసే ఆలోచన దురాలోచన. అంటే దేవునికి విరుద్ధముగా ఆలోచించినది ఏదైనా సరే అదే ఆలోచన అవుతుంది, దురాలోచన అవుతుంది. కాబట్టి అవి ఎక్కడి నుంచి వస్తాయంట? హృదయములో నుంచి పుడతాయంట. అవన్నీ కూడా హృదయములో నుంచి పుడతాయంట. కనుక ఈ మనుషుని యొక్క హృదయములో నుండి దురాలోచనలను, అలాగే జారత్వాలు కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయంట? అందుకని వాక్యములు ఏమని ఉంది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆ స్త్రీతో వ్యభిచారము చేసినట్లు. పాపం అన్నమాట. వ్యభిచారము చేస్తే ఎందుకు పాపం అంటే ఇన్ని పాపాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యభిచారం అనేది జరగకుండా ఉండటానికి, ఈ వ్యభిచారము ద్వారాగా పాపం అనేది పుట్టకుండా ఉండటానికి, కుటుంబాలు పతనమవ్వకుండా ఉండటానికి, దేవుని నామానికి అవమానం కలగకుండా ఉండటానికి, తిరిగి దేవుని యొక్క ఉగ్రత శిక్ష మన మీదకి రాకుండా ఉండటానికి దేవుడు ఏం చేశారు చెప్పాలి. ఏం చేశాడండి? ఒకవేళ సొలొమోను భక్తుడు పాపము చేశాడు అంటే కేవలము దేనిని బట్టి అన్నాను? స్త్రీలను బట్టి మాత్రమే, పాపమును బట్టి. కాబట్టి ఇక్కడ తిమోతికి వచ్చేసరికి ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మీరు ఒకవేళ బ్రహ్మచర్య తీసుకుని ఉండగలను అంటే ఉండొచ్చు, లేని ఎడల మీరు పాపము చేయకుండా ఉండటానికి ఏం చేయాలంట? వివాహము చేసుకోవాలి. అది తప్పు కాదు. ఒకవేళ చేసుకున్న తర్వాత కూడా మరలా మీరు పాపము చేయటానికి వీల్లేదు. అంటే భర్తను విడిచి వేరొకరితో, భార్యను విడిచి వేరొకరితో ఉండటానికి అలా ఉంటుంది, వ్యభిచారం అవుతుంది. వ్యభిచారము చేస్తే ఇన్ని శిక్షలు ఉన్నాయని చెప్పి సొలొమోను భక్తుడు ఆ రీతిగా ఉంటే, అలాంటి కోరికలు ఇచ్చలు కలిగి ఉన్నాడు కాబట్టి పతనానికి దారి
తీశారు. కాబట్టి పౌలు భక్తుడేమో ఏమంటున్నాడంటే, నువ్వు హెచ్చరించాలి, వృద్ధులని తల్లులుగా భావించి, ఇంకేమైనా ఉంది, అన్నదమ్ములని అక్క చెల్లెండ్రని యవనస్తులని అలా భావించొద్దు. అందరినీ కూడా ఏం చేయాలి? హెచ్చరించాలి, వాక్యముతో గద్దించాలి, పాపము జోలికి పోకుండా వారిని జాగ్రత్త క్రమపరచాలి అని చెప్పి పౌలు భక్తుడు చక్కగా స్పష్టంగా వారికి తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్కు సువార్తలో కూడా మనం చూస్తే మన హృదయంలో నుంచి పుడతాయి అంటే ఇవన్నీ కూడా దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు. మనం చూస్తే జారత్వములు, ఈ జారత్వం అనేది ఎక్కడ పుడుతుంది అంటే హృదయంలో పుడుతుంది. ఇప్పుడు సొలొమోను భక్తుడికి ఎక్కడ పుట్టింది? హృదయంలో పుట్టింది. కాబట్టి ఒక స్త్రీని చూసినప్పుడు మోహించి ఏం చేస్తున్నాడు? దేవుడు అంతమంది భార్యల్ని ఉపపత్తులను ఇచ్చినా కానీ ఇంకా పాపం చేస్తూనే వారి మాటలు విని ఏమైపోయాడు? చేయకూడని పనులు చేశాడు. కాబట్టి ఆయన పతనం అయిపోయినట్లుగా చూస్తున్నాం. దావీదు భక్తుడు అలాగే దేవుడిచ్చినటువంటి వాటితో సరిపుచ్చుకోకుండా కోరికలను, ఇచ్చలను ఆయన క్రమపరుచుకోలేని స్థితిలో ఉండి ఏం చేశాడు? పాపము చేశాడు, వ్యభిచారం చేశాడు. దానిని కప్పిపుచ్చుకోవటానికి మరలా నరహత్య చేశాడు. కనుక పాపము ఎక్కడికి దారి తీస్తుంది అనేది వాక్యం మనకి స్పష్టంగా హెచ్చరిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి దేవుడు చెప్పేది ఏంటంటే, ఒక కుటుంబముగా కట్టబడిన తరువాత నీవు నీ కుటుంబానికి విలువలు తేవాలి. ఒక సంఘముగా కట్టబడిన తరువాత నీవు నీ సంఘానికి విలువలు అది దేని ద్వారాగా వస్తుంది అంటే కేవలము పవిత్రత ద్వారాగా వస్తుంది. అంతేకాని హృదయంలో ఒకవేళ పవిత్రత లేదు అంటే కంపల్సరిగా దురాలోచనలు, జారత్వములు పుడతాయి అన్నమాట. కాబట్టి అది నిన్ను ఎక్కడికి దారి తీస్తుందో కూడా మనకు తెలియదు. కనుక ఎవరు కూడా అలా ఉండటానికి వీల్లేదు అని దేవుని వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏమంటున్నారు అంటే, కోరికలను అదుపులో ఉంచుకోవడము మంచిది అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. పవిత్రత, గౌరవం అనేది స్త్రీకి గౌరవం ఇవ్వాలి, ఆ స్త్రీ పవిత్రత కలిగి జీవించాలి అనేది చక్కగా పౌలు భక్తుడు మనల్ని హెచ్చరించి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక పాపం వైపు మనం చూడొద్దు. దేవుని హెచ్చరికలు మనం మనస్ఫూర్తిగా తీసుకుంటే మనం ఏం పొందుకుంటాము అంటే పవిత్రత పొందుకుంటాం. దేవుడు హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను మనం తీసుకుంటే దేవునిలో బలంగా మనము ఎదగలుగుతూ ఉంటాం, ఆత్మలో ఎదుగుతాం. మన కుటుంబానికి, మన సంఘానికి, మన జీవితానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటమే కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకుంటూ ఉంటాం. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. తిరిగి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రోజునైనా ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు. పరమగీతములోను వాక్య భాగానికి, తిమోతికి పౌలు ఇచ్చిన హెచ్చరికలకు ఎంతైనా తేడా ఉంది అని మీరు మాకు తెలియచేసినటువంటి గొప్ప దేవుడు అయ్యా, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. నాయనా, సొలొమోనును ఎంత జ్ఞానము, సంపద ఉన్నప్పటికీ అతని జీవితము విషాదాంతమైంది. అతడు వేసిన తప్పటడుగుల స్త్రీల విషయంలోనే మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. కాబట్టి
ఈ రాత్రికాల సమయంలో నాయన అయ్యా ఇదిగో నా ప్రభు మీరు హెచ్చరిస్తున్నప్పుడు మీ వాక్యము ద్వారాగా ఆ హెచ్చరికలను మేము తీసుకుని నా తండ్రి మేము ఏ రీతిగా జీవించాలి, ఎలా ఉంటే మీలో ఎదుగుతాము, మీ నామమునకు గౌరవం తెస్తాము, మా జీవితానికి పవిత్రత ఉంటుంది అనేది మేము తెలుసుకుని మీ సన్నిధిలో నాయన ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ముందుకు సాగిపోవటానికి మీ సహాయము దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా ఇదిగో నాయన విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నాయన హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని బిడ్డలకు మీరు దయచేయండి అయ్యా. అయ్యా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా నాయన వాక్యానుసారముగా జీవించే మంచి జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుచున్నాను. రాలేని బిడ్డలు మరొక సమయమునిచ్చి బలపరచండి అయ్యా. బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, ఆత్మలో బలవంతులుగా సాగిపోవటానికి మీ సహాయము దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.